ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నేతలు మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడుతున్నారు. పీకే లాంటి వాళ్ళు ఎన్ని జాతకాలు జ్యోతిష్యాలు చెప్పినా కూడా ఏపీలో వైసీపీ విజయాన్ని ఆపలేరని చెప్తున్నారు. తాజాగా మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పీకే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పీకేని తీసేసిన తహసీల్దార్గా అభివర్ణించిన కొడాలి నాని ఐపాక్ టీం తన్ని తరిమేస్తే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని జాతకాలు చెప్తున్నారంటూ సెటైర్లు వేశారు. పీకే లాంటి వ్యధవల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ప్రశాంత్ కిషోర్‌కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే. అతనికి ఉన్నటువంటి ఐపాక్‌లోంచి కూడా అతన్ని తరిమేశారు. ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో. లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చెప్పడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు కాబట్టి కేసీఆరే మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది, అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది, బీజేపీకి 1% కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు. ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ 3-4 నెలల్లోనే చెప్పాడు. మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాలకి జాతకం చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం. ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దారులు లగడపాటి రాజగోపాల్ గారు, ఈ పీకే ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడా కూడా పని చేయకుండా నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాగి ప్రజల్ని ఏమో 2%, 1% నోటలుగా ఆలోచించేవాడు ఓటు ఏమన్నా చంద్రబాబు క్యాన్సల్ అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి పనికిరానటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ పీకేలకి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్కి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇటువంటి చిల్లర వాగుడు వాగేటువంటి పీకే లాంటి వెధవల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మా రాజకీయ పార్టీకి మాకు వ్యూహం ఉంటుంది, సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ వైఎస్ఆర్ సానుభూతి పరులను కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని కార్యకర్తలని సానుభూతి పరులని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి ఇక ఏపీలో వైసీపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు అన్న కొడాలి నాని పీకే లాంటి వ్యధవలు చెప్పే మాటలను నమ్మవలసిన అవసరం లేదన్నారు. లగడపాటి పీకే లాంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి పనికిరాని వ్యక్తులు చెప్పే మాటలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునే శక్తి సామర్థ్యం పీకే చంద్రబాబులకు లేదు. గతం కంటే అత్యధిక మెజార్టీతో జగన్ అధికారంలోకి వస్తారు. పీకే లాంటి వెధవల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కొడాలి నాని అన్నారు.
ఇక మరొక వైపు గుడివాడ అమర్నాథ్ సైతం పీకే కామెంట్స్ పై మండిపడ్డారు. బీహార్లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి? బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ 2 చల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనేమన్నా మాటల మాంత్రికుడా, లేకపోతే ఏదన్నా మాయల మాంత్రికుడా? ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని. ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది 5,30,00,000 మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా దుమారం రేగుతోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావటం కష్టమే అన్న విధంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఒక కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి ఏపీ రాజకీయాల్లో అయితే పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ నేతల ఆగ్రహానికి ప్రశాంత్ కిషోర్ గురవుతున్నారు. ఇక వివరాలలోకి వెళితే 2014లో అధికారంలోకి వస్తుంది అనుకున్న వైసీపీ అనూహ్య కారణాలతో ఓటమి పాలైంది. ఆ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించింది. తర్వాత 2015-16 ప్రాంతంలో తమ పార్టీకి సంబంధించి ఎన్నికల వ్యూహాలను రచించేందుకు ప్రశాంత్ కిషోర్ను వైసీపీ పార్టీ నియమించుకుంది. దాదాపుగా 3.5-4 ఏళ్ల పాటు ప్రశాంత్ కిషోర్ తన సేవలను వైసీపీ పార్టీకి అందించారు. ఇదే కోవలో 2019లో బంపర్ మెజారిటీతో వైసీపీ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు ఎన్నడూ కూడా ఏపీ హిస్టరీలో లేని విధంగా 50% ఓట్లతో 151 ఎమ్మెల్యే సీట్లను సాధించుకొని జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తన ఐపాక్ టీం నుంచి బయటకు వెళ్తున్నట్లుగా స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయారు. ఇక ముందుట తాను ఈ రాజకీయపరమైన అంశాలలో పాల్గొననని, ముఖ్యంగా ఈ సర్వేలు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొననని కూడా ఎన్నికల సందర్భంగా ప్రకటించడం జరిగింది. అయితే ఐపాక్ టీం మాత్రం ప్రస్తుతం అధికార వైసీపీ పార్టీతోనే గడిచిన 4 ఏళ్లుగా కూడా పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 3 నెలల క్రితం అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన గన్నవరం ఎయిర్పోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటుగా కనిపించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్ళి అక్కడ చంద్రబాబుతో సుమారు గంట సేపుకు పైగా కూడా చర్చించడం జరిగింది. తర్వాత తిరిగి ప్రశాంత్ కిషోర్ వెనక్కి వెళ్ళిపోయారు. ఈ కోవలో టీడీపీకి రాజకీయ విశ్లేషకులుగా టీడీపీకి సంబంధించిన ఎన్నికల వ్యూహాలను చూసేందుకు ప్రశాంత్ కిషోర్ను టీడీపీ నియమించుకుందనే వాదోపవాదనలు అయితే బలంగా వినిపించాయి. ఆ సమయంలో వైసీపీ నేతలు అలాగే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా తీవ్ర స్థాయిలో స్పందించాయి. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ను తాము ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకుంటే బీహార్ రౌడీ అని, రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి పెట్టుకున్నాడని ఇలాగ రకరకాల ప్రకటనలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏ మొహంతో ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారంటూ వాదనలు చేస్తూ వచ్చారు. టీడీపీ పైన విపరీతమైన విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత 3 నెలలు కూడా అది ముందుకు వెళ్ళిన పరిస్థితి లేదు, స్తబ్దుగా ఉండిపోయింది. మధ్యలో ఒకసారి మాత్రం ప్రశాంత్ కిషోర్ తాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిస్తే వెళ్ళానని చెప్పడంతో తిరిగి దాన్ని మరోసారి వైసీపీ నేతలు ట్రోలింగ్ చేశారు. ఈ 3 నెలలు ఈ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ ప్రశాంత్ కిషోర్కి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి ఆయనతో ఉన్న వ్యవహారాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా బయటకు అయితే వినిపించలేదు. అయితే తాజాగా హైదరాబాద్లో జరిగిన కాన్క్లేవ్లో మాత్రం ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రస్తుతం వైసీపీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో పాల్గొనను, ఎటువంటి వ్యూహాలు చెయ్యను అని చెప్పిన ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఒక పొలిటికల్ పార్టీని పెట్టుకొని పాదయాత్ర చేసి ఆ పార్టీకి ఎటువంటి మైలేజీ రాకపోవడంతో మెదలకుండా ఉండిపోయిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ చెప్పేదే నిజమే అయ్యేటట్లయితే గత ఎన్నికల్లో అంటే తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. మరి టీఆర్ఎస్ విజయం సాధించిందా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు, కానీ ఛత్తీస్గఢ్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని
ప్రశాంత్ కిషోర్ చెప్పిన సర్వే ఇక్కడ కూడా తప్పైందని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందని 2022లో ప్రశాంత్ కిషోర్ చెప్పారని, అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించిందని ఈ ఉదాహరణలన్నీ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీడీపీ ఏజెంట్గానే పనిచేస్తున్నారని, కేవలం తాను ఇండివిజువల్గా ఈ ప్రకటన చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నప్పటికీ కూడా దీని వెనక ఉన్నదంతా కూడా టీడీపీయేనని వైసీపీ నేతలైతే అనుమానిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ చెప్పిన సర్వేలన్నీ కూడా కాలం చెల్లిపోయాయని, ఒకవేళ ఆయన చెప్పే నిజమైతే గతంలో చెప్పిన 4 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాల్లో ప్రకటనలు ఆయన చెప్పిన దానికి గ్రౌండ్ లెవెల్లో వచ్చిన రిజల్ట్కు ఏమాత్రం పొంతం లేదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటూ ఇటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారనే విధంగా కూడా వైసీపీకి సంబంధించిన నేతలైతే తీవ్ర స్థాయిలో ఆయన పైన ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపైన అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో విపక్షాలు తమ అమ్ముల పొదిలో ఉన్న ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నారని, ఈ కోవలోనే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ద్వారా ఈ ప్రకటన చేయించి ఉంటారనే ఒక విశ్లేషణలు కూడా వస్తున్నాయి. దీని ద్వారా ప్రజల్లోకి ఒక మెసేజ్ను తీసుకువెళ్లే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా కూడా బయట అయితే జోరుగా వినిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు అందిస్తోంది. నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేయటం వంటి కార్యక్రమాలతో పాటుగా ప్రతి నెల 1, 2 తేదీల్లో రేషన్ను ఇంటికే తీసుకువెళ్లి అందించడం వంటి కార్యకలాపాలు చేపడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 1-2 ఏళ్ల తర్వాత విపక్షాలు ఈ సంక్షేమ పథకాలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే ఈ విమర్శలపైన ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తాము కూడా సంక్షేమ పథకాలను అందిస్తామని, ఇంతకంటే బెటర్ అందిస్తామని విపక్షాలైతే తమ వాయిస్ను మార్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అంటే రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తిని తెరపైకి తీసుకురావాల్సి ఉంటుందని, దానికి ప్రశాంత్ కిషోర్ను ఎంచుకొని ఉంటారని విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ గడిచిన 5 ఏళ్లుగా రాజకీయ వ్యూహకర్తగా ఉండి వైసీపీ పార్టీని అధికారంలోకి తెచ్చారనే ఒక బలమైన ముద్ర ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి చేతనే ఈ సంక్షేమ పథకాల వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదని, సంక్షేమ పథకాలు అమలు చేసే పార్టీలకు మనుగడ కూడా ఉండదనే విధంగా వ్యాఖ్యలు చేపించడం ద్వారా తమ యొక్క వైఖరిని ప్రశాంత్ కిషోర్ నోటి ద్వారా ఈ విధంగా చెప్పించి ఉంటారనే వాదన కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం నుంచి సంబంధం లేని ఒక మీటింగ్ నుంచి ఏపీ రాజకీయాలపైన వ్యాఖ్యానించడం పట్ల మాత్రం వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఇటువంటి చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు మానుకొనాలి అనే విధంగా కూడా వైసీపీ నేతలు అయితే ఘాటుగా స్పందిస్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.